హాయ్ గైస్, వెల్కమ్ టు అనిల్ బాయ్ గేమింగ్. ఈరోజు మనం పిఆర్ ర్యాంక్ పుష్ ఎలా చేయాలని చెబుతాం. కొన్ని ట్రిప్స్ చెబుతాం, మీరు ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ర్యాంక్ పెరిగిద్ది. ఇదిగో నా ర్యాంకు కొంచెం బాగానే పెరిగింది ఈ ట్రిప్స్ ఫాలో అవ్వడం వల్ల. మీకు కూడా ఖచ్చితంగా ఈ ర్యాంక్ పెరిగిద్ది. నేను ఈ ట్రిప్స్ లాస్ట్ సీజన్ కూడా ఫాలో అయ్యా, లాస్ట్ సీజన్ కూడా బాగానే పెరిగింది. ఈ సీజన్ ఫస్ట్లో ఫాలో అయ్యా, బాగానే పెరిగింది. ఇప్పుడు కాలేజ్ ఉండటం వల్ల సరిగ్గా గేమ్ ఆడలేకపోతున్నా. మీరు ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ర్యాంక్ పెరిగిద్దని నేను అంటున్నా. నేను అంటాం కాదు, అది జరిగిద్ది. ఓకే, ఫస్ట్ ట్రిప్ వచ్చేసి క్యారెక్టర్ స్కిల్స్ గైస్. మీరు ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోండి. మీరు ఏ క్యారెక్టర్ అయితే బాగా వాడతారో ఆ క్యారెక్టర్ అయితే పెట్టుకోండి. మీకు నేను చెప్పే అయితే ఈ క్యారెక్టర్స్ వాడితే కొంచెం బెటర్గా రిజల్ట్ వస్తాయని చెబుతున్నా. కే క్యారెక్టర్ గైస్, కే క్యారెక్టర్ మీకు తెలిసిందే, ఈపీని కన్వర్ట్ చేసిద్ది హెచ్పిగా. సెకండ్ వన్ క్యారెక్టర్ వచ్చేసి నైరీ క్యారెక్టర్ గైస్. నైరీ క్యారెక్టర్ మీరు షార్ట్ రేంజ్లో ఫైట్ చేసేటప్పుడు గ్లూ అని చేస్తారు కదా, అప్పుడు మీకు సమ్ హెచ్పి అనేది రికవర్ అయింది, లైక్ 20-30 అనేది. సో మీరు షార్ట్ రేంజ్లో 2-3 గ్లూ వాల్ చేసిన అప్పటికి 60-70-60 కవర్ అయ్యింది 3 ఇయర్స్ ఈజీగా. అప్పుడు మీరు ఎనిమితో ఫైట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీకు హీల్ రికవర్ అవుతూ ఉంటుంది, ఎనిమితో రష్ చేయొచ్చు. దాని తర్వాత థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి వోల్ఫ్రా గైస్. వోల్ఫ్రా క్యారెక్టర్ వాడారంటే మీరు ఎనిమికి హెడ్ షాట్ కొట్టినప్పుడు ఎనిమికి హెడ్ షాట్ నార్మల్ డ్యామేజ్ కన్నా 10% ఎక్స్ట్రా డ్యామేజ్ కలిగిద్ది. అదే ఎనిమి మీకు తిరిగి కొట్టినప్పుడు హెడ్ షాట్ తగిలినప్పుడు మీకు 10% డ్యామేజ్ అనేది రెడ్యూస్ చేసిద్ది. సో మీరు అలా తొందరగా నాకు అవ్వరు. దాని తర్వాత ఫోర్త్ క్యారెక్టర్ వచ్చేసి లవరీ గైస్. ఫోర్త్ క్యారెక్టర్ మీరు లవరీ వాడుతున్నారంటే మీరు స్కోప్ వేసినప్పుడు లాంగ్ రేంజ్లో 60% బుల్లెట్ యాక్యురేసీ అనేది పర్ఫెక్ట్గా కలిగిద్ది. సో మీరు లాంగ్ రేంజ్లో రైఫిల్స్ ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే లవరీ క్యారెక్టర్ పెట్టుకోండి గైస్. లవరీ పెట్టుకోవడం వల్ల బుల్లెట్లు అటు ఇటు పోవు, ఎనిమికి పర్ఫెక్ట్గా దొరుకుతాయి, అది కూడా స్కోప్ వేసినప్పుడే. ఓకే, దాని తర్వాత పెట్ స్కిల్ గైస్. పెట్ స్కిల్ మ్యాక్సిమం బీస్టోన్ ఆర్ రాకీ పెట్టుకోండి. ఇప్పుడు బీస్టోన్ పెట్టుకున్నారంటే నెట్స్ ఫ్లాట్స్ అనేవి 30% ఎక్కువ డిస్టెన్స్లో పడతాయి. తర్వాత రాకీ పెట్ మీరు ఎనిమికి డ్యామేజ్ ఇచ్చినప్పుడు మీకు ఎనిమి లొకేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి రిసప్లై మ్యాప్. రిసప్లై మ్యాప్ అయితే మీరు బౌండ్ ఫైర్ అన్నీ వేస్ట్ గైస్, ఇది పెట్టుకోండి. సప్లై క్రియేటర్ పెడితే మీ ఫ్రెండ్ మీరు చనిపోయినప్పుడు నార్మల్ రివైవ్ ఇస్తే మీకు ఫస్ట్ దిగంగానే బైజాన్ వచ్చింది. సో బైజాన్ వస్తే ఈజీగా కొట్టేయచ్చు. ట్రిప్ నెంబర్ 2 గైస్. ట్రిప్ నెంబర్ 2 వచ్చేసి ల్యాండింగ్. మీరు పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యేటప్పుడు గన్నుగాడే ల్యాండ్ అవ్వండి గైస్. అటు ఇటు ల్యాండ్ అయితే మీరు ఎనిమిది చేతిలో చనిపోతారు. మీరు ల్యాండ్ అయినప్పుడు మీ దగ్గర గన్ను ఉంటే ఎనిమిది ఈజీగా కొట్టేయచ్చు, ఎందుకంటే ఎనిమిది దగ్గర గన్ను ఉండదు. సో ల్యాండింగ్ పర్ఫెక్ట్గా గన్నుగాడ అవ్వండి. దిగిన నెంబర్లో మ్యాక్సిమం 2-3 కిల్లులు ట్రై చేయండి గైస్. 2 కిల్లులు కొట్టారంటే మీకు ప్లస్ ఎక్కువగా పడుద్ది. దిగిన నెంబర్లో 2 కిల్లులు కొట్టడానికి ట్రై చేయండి. ఓకే, టిప్ నెంబర్ 3 నియర్ టు టీమ్ గైస్. మీరు మీ టీమ్మేట్కి దగ్గరలో ఉండండి చేతనైనంత వరకు. అదిగో మాకైతే నెంబర్ 4 ఉన్నాడు, వాళ్ళ ఎనిమిదిని కొట్టేసి రివైవ్ ఇచ్చేసాను. మీరు మీ టీం మెంబర్కి దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే నాకే నెంబర్ దగ్గర ఉంటారు కాబట్టి ఎనిమిది కొట్టేసి నెంబర్లో రివైవ్ వచ్చాను. అది మళ్ళీ నాకే కొట్టేసాను, కానీ దీన్ని నా లోపలే వాడు పులిగేసాను. టిప్ నెంబర్ 4 టీం మెంబర్ కాల్. మీ టీం మెంబర్ కానీ నిన్ను ఇప్పుడు ఇక్కడ ఎన్నుకున్నారు అంటే వెళ్ళండి దయచేసి. వెళ్తే అప్పుడు సపోర్ట్గా ఉంటుంది, ప్లస్ అది కూడా ఇదిగో నేను వెళ్ళా కానీ వాళ్ళని చూస్తాను ఫైట్ చేస్తున్నాను. వచ్చేసి కొట్టేసారు, 2 కిలోలు వచ్చేసాయి ఫ్రీగా, 0 డ్యామేజ్ నాకు. అది మీరు మీ టీం మెంబర్ కాల్ చేస్తే వెళ్ళండి దయచేసి. టిప్ నెంబర్ 4 వచ్చేసి జోన్ సర్వైవర్ పెట్టుకున్నాను. ఎందుకంటే జోన్ సర్వైవర్ ఉండటం వల్ల మీకు బోయాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కూడా జోన్ సర్వైవర్ జోన్లో పోయి రివైవ్ చేస్తారు. సో జోన్ సర్వైవర్ ఖచ్చితంగా టీంలో పెట్టుకున్నానండి. ఇక మా టీంలో నెంబర్ 3 జోన్ సర్వైవర్. వాడికి జస్ట్ కాయిన్స్ మేడికిట్స్ ఇస్తే చాలు, వాడు ఇంకా లాస్ట్ జోన్లో కూడా వాడు మన కోసం జోన్లో పోయి మరీ వస్తాడు. ఖచ్చితంగా మీరు కూడా జోన్ సర్వైవర్ని పట్టుకోండి.
సర్వైవర్ చాలా మెయిన్ పాయింట్ జోన్ సర్వైవర్ గైస్. బాగా ర్యాంక్ పుష్ చేయాలి, మీరు గ్రాండ్ మాస్టర్ కావాలంటే ఒక జోన్ సర్వైవర్ అయితే ఉండాలి. సో మీటింగ్లో జోన్ సర్వైవర్ని పెట్టుకొని ఆడండి, ఖచ్చితంగా ప్లస్ పడిద్ది. టిప్ నెంబర్ 5, కనెక్ట్ విత్ టీమ్ గైస్. మీరు మీ టీంతో కనెక్ట్ అవ్వండి గైస్. మైక్ ఆన్ చేసి మాట్లాడండి బ్రో హాయ్. కొంచెం కనెక్ట్ అయ్యారనుకో మీకు గేమ్లో చాలా హెల్ప్ ఉంటుంది, ప్లస్ గేమ్ ఆడినట్టు ఉంటుంది. టీమ్ మెంబర్తో కనెక్ట్ అయ్యి ఆడుతుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదిగో నెంబర్ 4 బ్రో ఆడాలి ఆడాడు, నన్ను పెట్టారు. టీమ్ కనెక్ట్ అవ్వండి. ట్రిక్ నెంబర్ 6 గైస్, గో టు సేఫ్ జోన్. మీరు లాస్ట్ టైంలో అసలు జోన్లో ఫైట్ చేయమని జోన్లో వెళ్ళి ఫైట్ చేయండి, ఎందుకంటే అప్పుడు అడ్వాంటేజ్ చేస్తే మీకు అవ్వదు. మీరు జోన్లో ఉండి ఫైట్ చేస్తే మీరు జోన్కి వెళ్ళాలా, ప్లస్ ఒక పక్క జోన్లో ఉండి ఫైట్ చేస్తుంటే బ్లడ్ పోయి ఎన్ని ప్రెజర్ ఉంటుంది. సో మీరు చేతనైనంత వరకు ఫస్ట్ జోన్లోకి వెళ్ళండి. లాస్ట్ టైంలో జోన్లోకి వెళ్ళండి, జోన్ బయట నుండి ఫైట్ చేయమాకండి. ఆల్రెడీ మీకు ఎన్ని కానొచ్చినా కానీ ఫైట్ చేయకుండా జోన్లోకి వెళ్ళిన తర్వాత రష్ చేయండి. ఇదిగో లాస్ట్ టైంలో టీం మొత్తం ఒకే చోట ఉండండి. టీం విడిపోతే కష్టం, ఎందుకంటే సేఫ్ జోన్లోకి అందరూ వచ్చేస్తారు. టీంలు మొత్తం ఒకే చోట ఉంటాయి, మీరు ఒకళ్ళు ఫైట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. సో మీరు జోన్లోకి వెళ్ళిన తర్వాత రష్ చేయడం చేయండి. అందులో లాస్ట్ టైంలో ఇలా మీరు కట్టుకున్నారండి, గ్లూ వాల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఓకే, మీరు ఒకరికి ఎక్కాలంటే ఫ్యాక్టరీ లాంటి మీదకి ఎక్కండి, బ్రిడ్జ్ మీదకి. ఇది ఇక్కడ చూడండి, ఆ సేఫ్ జోన్లో నుండి వస్తున్నారు, సేఫ్ జోన్ నుండి ఫైట్. సో మీరు ముందుగానే జోన్లోకి వచ్చేయండి, సేఫ్ జోన్ లోపలికి. జోన్ బయట రష్ అంటే చాలా కష్టం అవుతుంది. లాస్ట్ టైంలో టీం మొత్తం ఒకే చోట ఉండండి, ప్లస్ విడిపోమాకండి. ఒకే చోట ఉంటేనే బెటర్, ఎందుకంటే లాస్ట్ జోన్లో అందరూ ఒకే చోట ఉంటారు. మీరు మీ టీంతో దగ్గరగా ఉండండి. మా టీం వాళ్ళు 28 ఉన్నారు. మెయిన్ పాయింట్ గైస్, టీంలో ఒక జోన్ సర్వైవర్ ఉండాలా, టీం మొత్తం ఒకే చోట ఉండాలా. ఒకటి ల్యాండింగ్ పర్ఫెక్ట్ ఉండాలా, క్యారెక్టర్ స్కిల్స్ మంచిగా పెట్టుకోండి. మళ్ళీ మీ టీమ్మేట్స్తో కొంచెం మంచిగా బిహేవ్ చేయండి. మళ్ళీ మెయిన్ పాయింట్ జోన్లో ఒక సర్వైవర్ని పెట్టుకునేది, సారీ టీంలో ఒక సర్వైవర్ని పెట్టుకున్నారండి. టీం సర్వైవర్ ఖచ్చితంగా ఉండాలా, ఒక జోన్ సర్వైవర్ని పెట్టుకుని అయితే ఆడండి. ఖచ్చితంగా జోన్ సర్వర్ అయితే ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి గైస్. ఏ కంటెంట్ అనేది నేను చేస్తా. ఓకే, కామెంట్ ఏ కంటెంట్ అయినా అన్నా నేనైతే చేస్తాను. ప్లీజ్ కామెంట్. ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఎడ్యుకేషన్ మీద అంతగా ఇంట్రెస్ట్ పోయింది, నేను అప్పట్లో జాబులు కష్టం, అందుకని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో మీరు ఫాలో అవ్వండి గైస్, ఈ మీకు ఖచ్చితంగా వర్క్ అవుతాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మళ్ళీ మీకు ఎటువంటి రీల్స్ కావాలో కామెంట్ చేయండి గైస్, మ్యాక్సిమం నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి ఎటువంటి రీల్స్ కావాలనేది, ఏ కంటెంట్ కావాలనేది. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్.